రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆధారణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఈ డిఎల్ ఎగ్జామ్ కు సంబంధించి మనం ఆల్రెడీ రేపు డిఎల్ ఆర్ జేఎల్ నేను చెప్తూనే ఉన్నాను. ఇక్కడ కోర్ సబ్జెక్ట్ జిఎస్ సబ్జెక్ట్. ఈ డిఎల్ కానీ జేఎల్ కానీ జిఎస్ ఏదైతే ఉందో జిఎస్ ఇది జూన్ 19వ తారీఖు జరగబోతుంది. అందరికీ కామన్ పేపర్ అది జూన్ 19వ తారీఖు. ఇక కోర్ సబ్జెక్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక రకం జరుగుతుంది, దానికి సంబంధించిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఈ జిఎస్ యొక్క ప్రాముఖ్యత కూడా చెప్పాను మీకు. మీరు ఆల్రెడీ మీ కోర్ సబ్జెక్ట్ లో మీరందరూ కూడా ఎఫిషియెంట్ గా ఉంటారు, అయితేనే ఎగ్జామ్ రాస్తారు, డిఎల్ కానీ జిఎల్ కానీ. మీకు ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చి జిఎస్ లో అసలు మార్క్స్ రాదనుకోండి, మనము విజయం సాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎంత చదివామన్నది ఒక్కసారి మనం టెస్ట్ చేసుకోకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ మోర్ అండ్ మోర్ ప్రాక్టీసెస్, అది మీ కోర్ సబ్జెక్ట్ కావచ్చు, మీ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ కావచ్చు, ఎక్కువ సార్లు సాధన చేయండి. మీరు ఎగ్జామ్ ఎలా రాస్తున్నారు, ఆన్లైన్ మోడ్ లో రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ లోనే ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ అన్ని కూడా ఆఫ్లైన్ లో చేసి ఎగ్జామ్ పోయి ఆన్లైన్ అటెండ్ చేశారనుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల నష్టం కూడా జరుగుతుంది మీకు ఎక్కువైతే. అంటే గత అనుభవాలను బేస్ చేసుకుని, మాకుండే అనుభవాలను బేస్ చేసుకుని చెప్తున్న అంశాలు మాత్రమే మీరు పాటించవచ్చు, పాటించలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి మీకోసం, ఎవరైతే జేఎల్ కోసం డిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ స్టాండర్డ్ అంశాలతో పాటుగా వర్తమాన అంశాలను బేస్ చేసుకుని రన్ చేస్తుంది ఆధారణ అకాడమీ. స్వల్ప కాల పరిమితితో, అంటే జూన్ వరకు మాత్రమే ఆల్రెడీ ఒక ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్ గా టెస్ట్లు అప్లోడ్ చేస్తుంది. మీకు కావాలనుకుంటే ఒకసారి మన యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించండి. మీకు ఏదైనా జనరల్ స్టడీస్ సంబంధించిన డౌట్స్ ఉన్నాక నా నెంబర్ కాల్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఎప్పటికెప్పుడు. ఇక కోర్ కు సంబంధించి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్ చూడకపోవట్లేదు, ఎందుకంటే నాకు తక్షణ సబ్జెక్ట్ మాత్రమే నేను హ్యాండిల్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మాత్రం. అంటే నేను ఫిజిక్స్ టచ్ ఉంటుంది, కెమిస్ట్రీ టచ్ ఉంటుంది, అన్ని మనం హ్యాండిల్ చేయలేదు సమయంలో, తక్కువ సమయం 1 month సమయం మాత్రమే ఉంది. కాబట్టి మనం ఇంకా బెటర్ గా హ్యాండిల్ చేయాలనుకున్న సబ్జెక్ట్ ఏంటని చూసుకుంటూ వస్తే ఒకటి పొలిటికల్ సైన్స్ అని చెప్పనుకున్నాం. పొలిటికల్ సైన్స్, ఈ పొలిటికల్ సైన్స్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా ఒకటి ఈరోజు మే 4వ తారీఖు నేను లాంచ్ చేస్తుంది చెప్పాను. సో కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది. మే 4వ తారీఖున ఈ పొలిటికల్ సైన్స్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి మీకు అందుబాటులో తీసుకొస్తుంది ఆధారణ అకాడమీ. దీంతో మొత్తం మనకు 10 యూనిట్లు ఉంటాయి. 10 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్ వచ్చేసి సుమారుగా ఒక్కొక్క యూనిట్ లో ఒక టెస్ట్ ఇస్తాం, ఒక 50 మార్కుల నుంచి 60 మార్కులు. అది 50 నుంచి మాక్సిమం అయితే 50 మార్కులు వస్తాయి, ఇంకా ఏదైనా పెరిగితే 75 మార్కుల వరకు వస్తాయి. అంటే యావరేజ్ గా 10 యూనిట్లు ఒక్కొక్క టెస్ట్ కి హైయెస్ట్ 75 అనుకుంటే మనకు సుమారుగా 750 బిట్ల వరకు వస్తాయి. లాస్ట్ లో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఇచ్చేస్తాం మీకు, అంటే సుమారుగా 900 బిట్ల వరకు. స్టాండర్డ్ పుస్తకాలు మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఏదైనా ఒకటి లాంచ్ చేశామంటే పర్ఫెక్ట్ గా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటే లాంచ్ చేస్తాం, అంతే తప్ప ఏదో మనం కమర్షియల్ గా లేకపోతే ఇంకో కోణంలో మనం అసలు లాంచ్ చేయం. చెప్పినగా నాకు చాలా సబ్జెక్టులు టచ్ లో ఉన్నాయి, నా దగ్గర చాలా పుస్తకాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఎందుకు ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నానంటే మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతామని దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం లాంచ్ చేస్తున్నాం. ఏ కోర్స్ అయినా మనము న్యాయం చేయలేకపోతే ఆ కోర్స్ లాంచ్ చేసి కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రేపు మళ్ళా చెప్పుకోవాలి, పర్లేదు నేను ఎగ్జామ్ రాశాను, నాకు సాటిస్ఫై ఉంది, బిట్స్ బాగున్నవి, సార్ బాగా చేశారు అనే ఫీలింగ్ మీలో ఉండాలి. ఇంకా మీరు గతం ఇప్పుడుతో పోదు కదా అకాడమీ, ఇక్కడ నుంచి ఈ రోజు క్లోజ్ చేసుకోం కదా, రాబోయే కాలంలో కూడా మీరు చెప్పుకోగలగాలి, పలానా అకాడమీలో పర్లేదు, బిట్స్ బాగున్నాయి. ఇంకా మీరు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుని చెప్పగలగాలి. సో దానిలో భాగంగా 10 యూనిట్లు ఉంటాయి మనకు. 10 యూనిట్లకు నేను చెప్తుంది అంటే నేను ఎలా టెస్ట్ లాంచ్ చేయబోతున్నాను, ఎలా ఉంటుందని. మాక్సిమం అయితే 50 మార్కులు వస్తాయి, 50 తక్కువ ఏ యూనిట్ ఉండదు. ఒకవేళ ఇంకా అది కొంచెం పెద్ద యూనిట్ ఉండి కంటెంట్ ఎక్కువగా ఉందనుకుంటే దాంట్లో 75 వరకు మినిమం వస్తాయి, ఇంకా అంతకు మించి రావు. ఇట్లా మనం ఈ ఎగ్జామ్ అంతా కూడా 75 మార్కుల వరకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ రోజు మార్చి రోజు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒక టెస్ట్ ఇచ్చామనుకోండి,
రేపు ఉండదు, రేపు సిలబస్ ఇచ్చేస్తాం, మళ్ళీ ఎల్లుండి ఒక టెస్ట్ పెట్టేస్తాం. సో ముందుగానే సిలబస్ అంతా కూడా మీకు యాప్లో తెలియపరుస్తాను. మీకు నేను యాప్లోనే ముందు మనం ఈ రోజు ఏంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ రోజు టెస్ట్ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ ఏదైనా ఈ రోజు సాయంత్రం మీకు టెస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ కూడా మీకు ఇచ్చేస్తాం. కాబట్టి ఇక్కడ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇది ఎలా ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు. మీకు ఎలాగైతే మీకు ప్యాటర్న్ తెలుసు కదా, మీకు ఒక్కొక్కటి మొత్తం 150 ప్రశ్నలే ఉంటాయి ఇది మెయిన్ ఎగ్జామ్ లో. కానీ ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఇట్లా కూడా సేమ్ ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. మీకు ర్యాంకింగ్ అంటే మీరు రాసిన దాన్ని బట్టి మీరు ఎక్కడ ఏ ఏరియాలో వీక్ గా ఉన్నారో, ఏ ఏరియాలో స్ట్రాంగ్ గా ఉన్నారో అంతా కూడా నీట్ గా మీకు గతంలో ఎలాగైతే ఏ మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు, ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతి ఉంటుందో అటువంటి అనుభూతితో మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. 2 మార్కులు ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు చొప్పున గరిష్టంగా 50-75 మార్కులు వస్తాయి. 10 యూనిట్లు ఉంటుంది. ఒక్కొక్క యూనిట్ 70 చొప్పున అంటే సుమారుగా 750 మార్కులు. అదే 750 బిట్లు వస్తాయి. గ్రాండ్ టెస్ట్ ఒకటి ఇస్తాం. గ్రాండ్ టెస్ట్ ఇదంతా కూడా జూన్ 7 నాటికి. ఈ రోజు మే 4 తారీఖు. ఈ రోజు టెస్ట్, రేపు వస్తుంది ఫస్ట్ టెస్ట్. రేపు ఏమొస్తుంది అనేది నేను ఓన్లీ యాప్ లో మాత్రం తెలియపరుస్తాను మీకు. నేను యాప్ లో రేపు ఏంటి సిలబస్ ఏంటి, రేపు ఏ టెస్ట్ వస్తుంది, అట్లా రేపు వస్తే మళ్ళీ ఎల్లుండి రాదు, తర్వాత వస్తుంది. ఆ టెస్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే కాల్ చేస్తే మనం ఆ డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు ఈ 10 యూనిట్లు మీకు తెలుసు కదా, 10 యూనిట్లు తక్కువ సమయం. మీరేమనుకుంటారు, 1 రోజు సమయమే కదా, మరి తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఉంది పనుకోవచ్చు. అంటే కాస్ట్ అనేది పక్కన పెట్టేసి ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి 10 యూనిట్లు, అది కూడా కొత్త కంటెంట్. పొలిటికల్ సైన్స్ లో మనం ఓన్లీ పాలిటీనే ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. ఈ 10 యూనిట్లు మనకు తెలిసిన పాలిటీ ఒక 3 యూనిట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వం. ఈ మిగతా అవన్నీ కూడా మనకు తెలియని పాలిటీస్, అంటే మనం రెగ్యులర్ గా చదువుకోని పాలిటీ. కాబట్టి ఇక్కడ ఈ 10 యూనిట్లకు సంబంధించిన బిట్స్ మనం తయారు చేయాలి అంటే మనం కంపల్సరీ దాని మీద ఎఫర్ట్ పెడితే చేయగలుగుతాం. డిఫరెంట్ బుక్స్ ఆల్రెడీ సేకరించుకున్నాం కాబట్టి వాటికి సంబంధించిన టెస్టులు తక్కువ సమయం, 1 మంత్ సమయంలో మనం చేయాలంటే సిలబస్ అంతా చేయాలి. సమయం తక్కువైనప్పుడు కానీ సిలబస్ మొత్తం చేయాలి. సో ఈ వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని మీరు అక్కడ పెట్టిన కాస్ట్ గురించి మీరు ఎప్పుడు ఆలోచించబాకండి. నేను చెప్తున్నది ఇక్కడ నేను ఎంత కష్టపడతానో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం మనం యాప్లో ఆశిస్తాం. ఎవరైనా కానీ ఎవరు ఫ్రీ చేయరు. మీకు నచ్చినట్లయితే మాత్రమే ముందుకు ప్రొసీడ్ కానీ, నచ్చకపోతే వదిలేసేది కంప్లీట్ గా. సో ఇక్కడ మనమైతే నేను ఒకటే చెప్తున్నాను, నేనైతే కంప్లీట్ గా మీకు నేను చేసే ప్రతి టెస్ట్ కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందనేది నా విశ్వాసం. మీరు కూడా ఎగ్జామ్ రాస్తారు, మీకు అనుభూతి ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏం ఫ్రీ టెస్ట్స్ ఏముండవు. మనకు జనరల్ స్టడీస్ టెస్ట్లు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. మీకు పొలిటికల్ సైన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఈ రోజు మనం లాంచ్ చేస్తాం, 4 o'clock లాంచ్ చేస్తాం. రేపు ఫస్ట్ టెస్ట్ వస్తుంది. దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కాస్ట్ ఏంటి, తర్వాత దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా యాప్ లోనే ఉంటాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యాప్ లో ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. మన ప్లే స్టోర్ లో ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? సో కాబట్టి పొలిటికల్ సైన్స్ కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మీరు గమనించండి. నేను మనం చెప్తూనే ఉన్నాను, ఇక్కడ మనకు ప్రధానంగా మన కోర్ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయని పక్కన పెట్టేసుకుంటే మనకు జిఎస్ లో కనీసం మార్కులు సాధించగలిగితేనే మనం పోటీ ఇవ్వగలుగుతాం. కనీసం మార్కులు సాధించలేని వాళ్ళు మనం పోటీ ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఒక్కసారి అన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించుకొని మనం కనీస మార్కులు సాధించాలంటే జనరల్ స్టడీస్ కూడా హ్యాండిల్ చేయండి. కోర్ సబ్జెక్ట్ లో మీరు చదివిన కోర్ సబ్జెక్ట్ ఏంటి, మన దగ్గర ఉన్న స్టాండర్డ్ పుస్తకాలు ఏంటి, నేను సిలబస్ మనకు ఇచ్చిన సిలబస్ మీకు తెలుసు ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సైన్స్ బేసిక్ కాన్సెప్ట్ ఒకటి, పొలిటికల్ థాట్ ఒకటి, పొలిటికల్ థియరీ ఒకటి, ఇక కంపారిటివ్ పాలిటిక్స్ ఒకటి, పొలిటికల్ అండ్ సోషియాలజీ ఒకటి, పాలిటిక్స్ అండ్ సోషియాలజీ, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, ఇక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ అండ్ పొలిటికల్ అనాలిసిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇవి ఒక్కొక్క యూనిట్. ఇప్పుడు చదివినవన్నీ కూడా యూనిట్స్ పేరు మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. ఆ 10 యూనిట్లకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓకేనా, దానికి సంబంధించి ఏమేమి ఉన్నవి, దాంట్లో మళ్ళీ కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి మనకు. సో వీటికి సంబంధించి సంపూర్ణమైన మెటీరియల్ సేకరించుకున్న తర్వాత మాత్రమే స్పష్టంగా తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది. తెలుగులోనే మనం బిట్స్ మొత్తం ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఒకసారి గమనించుకొని దానికి అనుకూలంగా మీకు నచ్చినట్లయితే ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి.
మీరు అనుకోవచ్చు తక్కువ సమయము, ఒక 1 మంత్ మాత్రమే టైం ఉంది మనకు, కానీ మొత్తం సిలబస్ మొత్తం కవర్ కావాలి, సిలబస్ మొత్తం మీద మనం విడిచిపెట్టాలి. కాబట్టి ఇక్కడ తక్కువ సమయము ఎక్కువ టెస్ట్ చేయాలి అంటే మాత్రం అది కొంచెం రిస్క్ తో కూడుకున్న పనే, కాబట్టి దానికి సంబంధించిన మాత్రమే మనం ఒక కాస్ట్ నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఒకసారి మీరు బెరీజ్ వేసుకొని ముందుకు ప్రొసీడ్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.